సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. సర్వ సృష్టికి జన్మనిచ్చిన శక్తివంతుడు తండ్రి దేవుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. మానవాళికి రూపునిచ్చిన జీవపూర్ణుడు సృజన రూపుడు. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలో మనం ప్రత్యేకంగా పూజలు పెట్టించు ప్రతి ఒక్క బిడ్డ కోసము ప్రార్థించుకుందాం. ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా చల్లగా కాపాడి వారికి కావలసిన ఆశీర్వాదాలను ప్రతిదినము ప్రతిరోజు ప్రతి క్షణము వారిపై ఉండే విధంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖలు మనందరికీ కూడా ఈ శరీర కార్యాలు, శరీరానికి సంబంధించిన కార్యాలను మన జీవితంలో పెంపొందించుకోకుండా ఆత్మీయ కార్యాలను పెంపొందించుకోవాలని ప్రభు మనందరినీ కూడా పునీత పౌలు ద్వారా కోరుచున్నాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏంటి ఈ శరీర కార్యాలు అంటే జారత్వము, అపవిత్రత, కక్షలు, స్వార్థము, విగ్రహారాధన, శత్రుత్వము, అసూయ, క్రోధము, ఇలాంటివన్నీ కూడా శరీరానికి సంబంధించిన కార్యాలు. ఒకవేళ దీనిలో మనము మునిగిపోతే ఏమవుతుందో తెలుసా? మనమందరము కూడా దేవుని రాజ్యానికి వారసులము కానే కాము. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మన జీవితంలో ఆత్మీయ కార్యాలు ఉండాలి. ఈ ఆత్మీయ కార్యాలు ఏమిటంటే ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, సహనము, దయ, మంచితనము, నిజాయితీ, విశ్వాసము, నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మీయ కార్యాలు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ కార్యాలు మన జీవితంలో పెంపొందించుకుంటామో అప్పుడు మనము దేవుని రాజ్యానికి ఖచ్చితంగా వారసులం అవుతామని మొదటి పట్టణంలో మనందరికీ కూడా తెలియపరచబడింది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు సామాన్య ప్రజలపైన, అమాయక ప్రజలపైన వారి యొక్క చట్టాలను రుద్ది వారిపైన కొద్దిగైన కనికరము, దయ లేకుండా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి ఈ ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను చూసి యేసు ప్రభు ఈ విధంగా ఖండిస్తున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే న్యాయమును, దైవ ప్రేమను తప్పని సరిగా పాటించాలని కోరుతున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మోసే చట్టాలను వాళ్లకు అనుగుణంగా మార్చుకొని ఈ అమాయక ప్రజలపైన రుద్ది మోయరాని, పాటించరాని, సాధ్యం కాని ఆ నియమాలను వారిపై రుద్దారు. వారిని కష్టాల్లో, బాధల్లో పడేసి దేవునికి వారికి ఒక అడ్డగోడలా నిలిచారు ఈ ధర్మశాస్త్ర బోధకులు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు వచ్చి అలాంటి నియమాలను ఈ అమాయక ప్రజలపైన, సామాన్య ప్రజలపైన చూపించరాదు.
అలాంటి విధులను విధించరాదు అని ప్రభువు నుడువుచున్నాడు. మరి ఏం చేయాలి అంట? వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే కష్టాలలో బాధల్లో ఉన్నారో వారికి మన హస్తాన్ని అందించి సహాయం చేయాలని ప్రభు మనందరినీ కూడా కోరుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో చాలామంది వివిధ రకాలుగా వారి జీవిత లక్ష్యాలను ఉంటాయి. కొంతమంది బయటికి మాత్రం మేము చాలా మంచి వాళ్ళమని చూపిస్తాము, కానీ లోపలంతా క్రూరత్వము, అసూయ, ద్వేషము, కుట్ర, కుతంత్రం ఇవన్నీ కూడా లోపల లీనమైపోయాయి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఇంకా కొంతమంది వాళ్ళ జీవితాలను నీతిని మంచిని పాటించుకోకుండా వాళ్ళ జీవితాలను అందరికీ కూడా నీతిగా ఉండండి, మంచిగా ఉండండి బోధిస్తారు, కానీ వారు మాత్రము పాటించరు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనమందరము కూడా ఈరోజు ప్రభువు మనందరినీ కూడా అడుగుచున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒకవేళ అలాంటి చెడు జీవితాన్ని జీవిస్తుంటే బయటికి రండి. ఈ రోజు నుంచి మంచి జీవితాన్ని మీ లోపలే కాకుండా మీ బయట కూడా చూపించండి. నిజాయితీతో నీతితో బ్రతకండి అని ప్రభువు మనందరినీ కోరుచున్నాడు. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి మేమందరము కూడా నీతి నిజాయితీతో మా లోపల, మా అంతరంగ హృదయంలో మరియు బయట కూడా చూపించే కార్యాలను, క్రియలను మాలో నింపమని మన తప్పిదాలను ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునగాక. అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తమును వసుగునుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు గారు గలేతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 18 నుండి 25 వరకు. కానీ ఆత్మయే మిమ్ము నడిపించినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టిని పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కానీ ఆత్మఫలము ఏమనా ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికము, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందిన వారు
వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తన శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి క్రమముగా జీవింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా చిన్ని యేసయ్యా. దివినేలు సర్వేశ్వరా, భువినేలు మా చిన్ని యేసయ్యా. మాకు రక్షణనిచ్చుటకు ఉడమిపై జనించితివా. మాధురుదిను పవళించి మమ్ము ఆత్మతో నింపితివా. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత లూకా సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనాలు 42 నుండి 46 వరకు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! మీరు పుదీనా, సదాప మొదలగు ప్రతి ఆకుకూరల్లోనూ 10వ వంతును చెల్లించుచున్నారు, కానీ న్యాయమును దైవ ప్రేమను ఉపేక్షించుచున్నారు. వానిని చెల్లింపవలసినదే, కానీ వీనిని నిర్లక్ష్యము చేయరాదు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! మీరు ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను, అంగడి వీధుల యందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు. అయ్యో పరిసయ్యులారా, మీకు అనర్థము! ఏలైనా మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అని, సమాధులు అని తెలియకే మనుషులు వారిపై నడుచుచున్నారు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు, బోధకుడా, ఇట్టి మాటలతో నీవు మమ్ములను కూడా నిందించుచున్నావా అనెను. అందుకు యేసు, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీరు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ, వారు ఆ భారములను మోయుటకు వారికి సహాయముగా మీ చిటికెన వేలును కదుపరు కదా. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే ఈ ధర్మశాస్త్ర బోధకులు
పరిసయ్యులు మోసే ధర్మశాస్త్రాన్ని, మోసే చట్ట నియమాలను వాళ్లకు అనుగుణంగా మార్చుకొని సామాన్య ప్రజల పైన మరియు మోయ సాధ్యం కాని అమాయక ప్రజల పైన వారి యొక్క నియమాలను వారికి అనుగుణంగా వారిపై నూరి పెట్టడం ప్రారంభించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇవన్నీ గమనిస్తున్న యేసు ప్రభువు వారందరినీ కూడా ఈ విధంగా ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ఖండిస్తున్నారు. ఏ విధంగా ఖండిస్తున్నారంటే, ఆయన 3 ఆరోపణల ద్వారా వారి యొక్క కపట హృదయాన్ని, కల్మష హృదయాన్ని ఖండిస్తూ, హెచ్చరిస్తూ ఈ 3 ఆరోపణలు చేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏంటి ఆ 3 ఆరోపణలు అంటే, మొట్టమొదటిగా ఈ మోసే ధర్మశాస్త్ర చట్టాలను, నియమాలను ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తప్పుగా అర్థం చేసుకున్నారు. తప్పుగా ఆ నియమాలను అర్థం చేసుకున్నారు. ఎలా అంటే, దేవునికి భయపడే ఈ సామాన్య ప్రజలు, ఈ అమాయక ప్రజలు వారిపైన వారి యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక భారంగా తయారు చేసి వారిపై ఉంచేశారు. ఎలా అంటే, యేసు ప్రభువు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటి ఆ ఉదాహరణ అంటే, దశమ భాగం గురించి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ఈ దశమ భాగాన్ని ఇస్తారో వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతగా వారి యొక్క దశమ భాగాన్ని ఇవ్వడం ప్రారంభించినప్పుడు వారు దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుతారు అనే ఈ దశమ భాగాన్ని ఉదాహరణ ఇచ్చాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22-23 వచనంలో చూసినట్లయితే ఏంటి ఆ దశమ భాగము, ఏంటి ఆ ఉదాహరణ మనకు తెలియపరచబడింది. ఒకసారి చదువుకుందామా? ప్రతి ఏడు మీ పొలమున పండు పంటలలో, మీ పొలములలో పండు పంటలను 10వ వంతు ఎన్నో వంతు? 10వ వంతు పన్ను కింద జమకట్టుడు. పన్ను కింద ఇవ్వండి, జమ కట్టండి. తర్వాత, మీరు ప్రభువు ఎన్నుకొనిన ఏకైక ప్రార్థన స్థలమునకు పొండు. ఏకైక ప్రార్థనా స్థలమునకు పొండు. ప్రార్థనా స్థలాన్ని అంటే పవిత్ర స్థలానికి వెళ్ళండి అని ప్రభువు నడువుచున్నాడు. తర్వాత, అచ్చట ప్రభు సమక్షమున ప్రభువు ముందర, ప్రభువు ఉన్న స్థలంలో, పవిత్ర స్థలంలో. తర్వాత, మీ దశమ భాగములను ద్రాక్ష రసమును ఒలివ తైలమును మందలలోని తొలిచూలు పిల్లలను భక్షింపుడు అంటే దాన్ని దశమ భాగంగా ఇవ్వండి అని ప్రభు వాక్యంలో నడుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అదేవిధంగా లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే మరొకసారి ప్రభు ఈ దశమ భాగం గురించి చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందామా? పొలమున పండిన ధాన్యములోను పండ్లలోను 10వ వంతు ప్రభువుకు చెందును. కాబట్టి ప్రభువుకు మీరు ఆ దశమ భాగాన్ని ఇవ్వాలి అని అక్కడ ఈ మోసే చట్టము ఉంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అయితే వాళ్ళకి అనుగుణంగా ఈ నియమాలను ఇంకా పెద్దదానిగా చేశారు. ఏ విధంగా? ఇదిగో, మీరు విత్తనాలను మరియు దాని మొక్కలను కూడా దానికి దశమ భాగం చెల్లించాలి అని ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వారిపై ఈ నియమాలను జారీ చేశారు.
దేవుని యొక్క ప్రేమను వారు జీవితంలో ఎప్పుడు కూడా కనపడదు. దేవుని ప్రేమ, న్యాయము ఈ పరిసయ్యుల్లో, ధర్మశాస్త్రంలో, బోధకుల్లో ఎప్పుడు కూడా కనపడదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే ఈ మోసే చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించుకోకుండా వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనువాదించుకున్నారు. అందుకోసమే ప్రభువు వారందరినీ కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. ఇదిగో మీరు ఈ ధర్మశాస్త్ర బోధాన్ని, మోసే చట్టాలను మీరు తప్పుగా అర్థము చేసుకున్నారు. మొదటి ఆరోహణ. ఇక రెండో ఆరోహణ ఏమిటంటే, ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు వారి హోదా కోసము ఎప్పుడు కూడా ప్రాకులాడుతూ ఉంటారు. హోదా కోసము ఎప్పుడు కూడా ప్రాకులాడుతుంటారు అని రెండో ఆరోహణ ప్రభు వారిపై జారీ చేశాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎందుకంటే వారు మోసే ధర్మశాస్త్రాన్ని వారికి బాగా తెలుసు. మాకు ఆ మోసే ధర్మశాస్త్రం పైన బాగా నైపుణ్యం ఉంది, ఆ చట్టాలను మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము, కాబట్టి మేము ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళు, ఆ అమాయక ప్రజలు, సామాన్య ప్రజలు వారిని గౌరవించాలి, గౌరవించి నమస్కరించాలి అని తెలియపరిచారు. ఏ విధంగా నమస్కరించాలంట? ఒకవేళ వాళ్ళు దేవాలయంలోకి వస్తే వారికి మొదటి చీట్లు, మొదటి స్థానాలు, మొదటి స్థలాలు ఇవ్వాలని వాళ్ళకు జారీ నియమాలను పాటించారు. అదేవిధంగా పురవీధుల్లో నడుస్తున్నప్పుడు వారిని గౌరవించి బహిరంగంగా వారిని మాట్లాడించాలని వాళ్ళు ఆ విధంగా ఆ నియమాన్ని జారీ చేశారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మానవులమైన మనము ఒక మంచి గుర్తింపు కోసము తాపత్రయపడుతూ ఉంటాము, ప్రాకులాడుతుంటాము ఈ మంచి గుర్తింపు కోసము. నేటి సమాజంలో హోదా కోసము, గౌరవం కోసము అందరూ కూడా నన్ను ఆదరించాలి, నేను ఆకర్షించబడాలి అనేది చాలా ప్రాముఖ్యంగా తయారైపోయింది. అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు కూడా ఇదిగో మాకు హోదా ఉంది, మమ్మల్ని అందరూ కూడా ఆదరించాలా, మమ్మల్ని అందరిని కూడా గుర్తించాలా అనే ఒక ధ్యాసతో వాళ్ళందరూ కూడా ప్రాకులాడారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఇలాంటి వారికి మదర్ తెరేసా గారు ఒక గొప్ప ఉదాహరణ ఇచ్చారు. మదర్ తెరేసా గారు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా గొప్ప ఉదాహరణగా మనందరికీ కూడా తెలియపరిచారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఏంటి అదంటే, మదర్ తెరేసా గారు నోబెల్ ప్రైజు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తన జీవితంలో జరిగిన ఒక గొప్ప సంఘటనను వారందరికీ కూడా తెలియపరచబడిందంట. ఏంటి ఆ సంఘటన అంటే, ఒకసారి ఆ మదర్ తెరేసా గారు వీధిలో ప్రయాణించినప్పుడు, వీధిలో పోయేటప్పుడు ఒక భిక్షగాడంట పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నీకు చాలామంది డబ్బులు సహాయం చేస్తున్నారు, చాలామంది డబ్బులు సహాయం చేస్తున్నారు, నేను కూడా ఈరోజు సహాయం చేయాలని అనుకుంటున్నాను అని తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు ఆమె ఆలోచనలో పడిందంట. ఏంటి ఆలోచన? ఆయన దగ్గర ఉండేది ఒక ₹2 మాత్రమే. అదేమి పెద్ద అమౌంట్ కాదు, నా జీవితంలో దాన్ని నేను ఏమి పెద్దగా కొనుక్కోలేను. కానీ ఆమె ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఆ ₹2 నేను తీసుకుంటే ఈరోజు రాత్రి ఆయన అన్నం లేకోకుండా పోతాడు, తినడానికి ఏమీ కూడా ఆ భిక్షగానికి ఉండదు, ఆ భిక్షగానికి ఉండదు. ఒకవేళ నేను తీసుకోకుంటే ఆ ₹2 ఆయన నిరుత్సాహపడతాడేమో,
నిరుత్సాహపడతాడేమో అనే ఉద్దేశంతో ఆమె అదిగో నా చేతులు చాచి ఆ 2 రూపాయలు నేను తీసుకున్నాను అని తెలియపరచబడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమె ఆ విధంగా చెప్పుకుంటూ ఈ విధంగా తెలియపరిచింది, ఇదిగో ఆ భిక్షగాడు తనకున్న దాంతో సహాయం చేశాడు, త్యాగం చేశాడు. ఆయనకి తినడానికి ఇంక ఏమీ ఉండదు, కానీ ఉన్న దాంట్లో సంతృప్తిగా సాయం చేశాడు. ఇచ్చినప్పుడు ఆమె దాన్ని తీసుకున్నప్పుడు ఆ భిక్షగానిలో చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఆమె చూసిందంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ సంతోషాన్ని ఆమె చూసింది కాబట్టి నాకు ఎన్నో వేల రూపాయల కంటే, ఈ నోబుల్ బహుమతి కంటే ఈ 2 రూపాయలు చాలా గొప్పదిగా నాకు కనపడింది అని తెలియపరచబడింది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈమె ఈ విధంగా తెలియపరచబడిందో, ఆమె ఈ విధంగా తెలియపరచబడింది, ఇదిగో మనము దేవునికి ఇస్తే దేవుడు ఎంత ఇచ్చావు అనేది ప్రాముఖ్యం కాదు, ఎలాంటి మనసుతో దేవునికి ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమని తన సందేశాన్ని అక్కడితో తన జీవితంలో జరిగిన సంఘటనను ఆమె ముగించింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. చాలామంది మనం కొంతమందిని చూస్తున్నాం, ఉన్నవాళ్ళు కూడా గొనుక్కుంటూ ఇస్తూ ఉంటారు. ఇష్టపడుకోకుండా కొంతమంది ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారు ఇష్టం లేకోకుండా ఏదైనా సహాయం చేస్తే దేవుని చేత నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడవు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఇష్టంతో మనము వేరే వాళ్ళకి సహాయం చేస్తే ఆ ఇష్టంతో దేవుడు మనలందరిని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇదే ఈ ధర్మశాస్త్ర బోధకులకు పరిచయులకు జరిగిన విషయము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇదిగో పొడవాటి అంగీలను వేసుకొని మేము పురవీధుల్లో పోతాము, ఒకవేళ అలా వెళితే వారందరూ కూడా లేచి నిలబడి మాకు వందనాలు అర్పించాలి, నమస్కరించాలి, గౌరవించాలి అని అలాంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిలవంగి వేసుకుంటే వారెప్పుడు కూడా గౌరవంతో బోధకుడా అని సామాన్య ప్రజలు వారిని పొగడడం మరియు వారిని గౌరవించడము ఆ విధంగా ఉండాలి అని అక్కడున్న పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అనుకునేవారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అసలు సమస్య ఏమిటంటే ఈ గౌరవాన్ని పొందడానికి వాళ్ళు పొందటం అనేది ఒక హక్కుగా భావించారు. ఆ హక్కుగా భావించడం వల్ల వారిలో అహంకారము, హోదాకు మరియు ప్రతిష్టకు అది ఆ హక్కు మారిపోయింది. ఆ హక్కు దాని ప్రకారంగా మారిపోయింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని చట్టము పట్ల చూపాల్సిన గౌరవాన్ని వారి పట్ల చూపాలని ఈ సామాన్య ప్రజలపైన రుద్దారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలా చేయడం ముమ్మాటికి తప్పు. మన జీవితంలో, మానవ జీవితంలో కూడా చాలామంది హోదా ఉన్న వాళ్ళను మమ్మల్ని బాగా గౌరవించాలి, నమస్కరించాలని చాలామంది మనలో కూడా ఉంటాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ హోదాలు, అధికారము, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా గర్వంతో, స్వార్థంతో నిండిపోతాయి. అలాంటి గర్వంతో, స్వార్థంతో నిండిపోకూడదు అని ప్రభువు ఈరోజు మనకు వాక్యం ద్వారా తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ గర్వంతో, స్వార్థంతో మనము మునిగిపోతామో ఇతరులతో మనము మంచిగా మాట్లాడలేకపోతాము.
ఇతరులను గౌరవించలేకపోతాము. ఇతరుల పట్ల మనము శ్రద్ధగా మంచిగా ప్రవర్తించలేక పోతాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే ఇతరుల పట్ల మనము గౌరవాన్ని పెంచుకోవాలి అంటే వాళ్ళ హోదాకు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించాలి. హోదా ఉన్న మాత్రమా మనమేం పైన లేము. ఎప్పుడైతే నువ్వు ఇతరులను గౌరవిస్తావో అదే గౌరవాన్ని మీరు తిరిగి పొందుతారు అని ప్రభు వాక్యంలో ఈనాటి సువిశేషంలో మనందరికీ కూడా తెలియపరిచాడు. ఈ హోదా కోసము ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేశారు? వారిని ఈ ప్రజలందరినీ కూడా నియమాలను వృత్తి వారిని కింద పడేశారు ప్రియ క్రైస్తవులారా. అలాంటి జీవితాన్ని మనమందరం కూడా జీవించకూడదని ప్రభువుకు మనకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియపరిచారు. ఇక మూడవ ఆరోహణ ఏమిటంటే ప్రభువు ఈ ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను తెల్లని సమాధులతో పోలుస్తున్నాడు. ఎలా అంట? తెల్లని సమాధులతో పోలుస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా. ఎందుకు ఈ విధంగా పోలుస్తున్నాడు అంటే యెరూషలేము ప్లేస్కు ఆ స్థలానికి వెళ్తే రోడ్డుకు ఇరువైపులా తెల్లని సమాధులు, కడిగిన తెల్లని సమాధులు కనపడతాయి. ఎందుకు అవి తెల్లని సమాధులుగా కనపడతాయంటే యూదా పండుగలలో 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఏంటివి అవి? ఒకటి పాస్కా పండుగ, ఇంకొకటి పులిసిన రొట్టెల పండుగ, మూడోది పెంతెకోస్తు పండుగ. ఈ 3 కూడా ప్రాముఖ్యమైన పండుగలు. అందుకే వాళ్ళందరూ కూడా వైట్ సున్నంతో, తెల్లని సున్నంతో ఆ సమాధులను తెల్లగా పెయింట్ కొడుతుంటూ ఉంటారు, సున్నము వేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎవరైనా యాత్రికులు పిలిగ్రిమ్స్ అక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధుల పైన తెలియకోకుండా తొక్కితే అవి అపవిత్రంగా తయారవుతాయని ఉద్దేశంతో వాళ్ళు ఆ తెల్ల పెయింట్ను, ఆ సున్నాన్ని తెల్లగా కొడుతుండేవారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే అందుకే యేసు ప్రభువు ఈ పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను వారి యొక్క కపట కల్మష హృదయాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఇదిగో మీ హృదయము, మీ కల్మషము అంతా కూడా కుళ్ళిపోయిన దేహాలతో నిండిపోయింది. ఎందుకంటే సామాన్య ప్రజలను మీరు కాపాడాల్సిన పోయి, సామాన్య ప్రజలు మీరు సహాయాన్ని అందించడం పోయి ఏం చేస్తున్నారు? వారిపైన ఎక్కువగా నియమాలను పెట్టి వారిని కష్టపడే విధంగా, వారిని శ్రమించే విధంగా చేస్తున్నారు. అందుకే ప్రభు వారందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. తన సొంత నియమాలను కుళ్ళిపోయిన దేహాలతో చూస్తున్నాడు. కాబట్టి అందుకే ప్రభువు వారందరినీ కూడా ఏమని చెప్తున్నాడు? తెల్లని సమాధులతో పోలుస్తున్నాడు. వైట్ వాష్ టూమ్స్ అని పోలుస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ప్రభువు ఈరోజు వాక్యంలో ఏమని తెలియపరుస్తున్నాడంటే మనము ఈ నియమాలకు అర్థాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఈ నియమాలకి అర్థం అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ప్రతి ఒక్కరిలో ఆ దేవుణ్ణి చూడాలి అని అర్థము. నియమాలకు అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి, ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడాలని అర్థము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను కూడా దేవుని ప్రేమను చూపించాలి, ఇతరుల పైన కూడా అదే ప్రేమను చూపించాలి అని ప్రభువు మనందరికీ కూడా తెలియపరిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే ఈ ప్రేమను, గౌరవాన్ని దేవుని పట్ల, ఇతరుల పట్ల, తల్లిదండ్రుల పట్ల మనము చూపిస్తామో
ఖచ్చితంగా మనలో ఉన్న దురుద్దేశము, మూర్ఖత్వము అంతా కూడా తొలగిపోయి మనమందరం కూడా మంచి వారిగా, గౌరవించిన వారిగా, నియమాలను పాటించిన వారిగా తయారవుతాము అని ప్రభువు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే నిజమైన ప్రేమ అనేది మనము ఇతరులను ప్రోత్సహించడంలో ఉంది. మనము ఇతరుల పట్ల త్యాగం చేసే దానిలో ఉంది. ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని లేవనెత్తడంలో మన ప్రేమ దాగి ఉంది అని ప్రభు నుడువుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమను, ఇలాంటి గౌరవాన్ని మనం అందరం కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రేమను, గౌరవాన్ని పెంపొందించుకుంటామో మనము నిరంతరము, అనుదినము ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ఆ ప్రభు యొక్క దీవెనను అపారంగా పొంది మన జీవితాలను ధన్యం చేసుకుంటాము. మన జీవితాలకు, మన క్రైస్తవ జీవితాలకు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆమేన్. సమస్తమును సృజించిన ప్రభు అయిన సర్వేశ్వర, నీకే స్తుతి కలుగునుగాక. ఏలైనా నీ నా కృప, నా ప్రభువు నీ ఉదారతను పొందుకుని మానవులను జీవితంలో మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడి సర్వకాలం స్తుతింపబడును గాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలిని సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించి ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మ ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై స్వాస్థ్య జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్షద్వారములను తెరిచెను. కావున దూతల పునీతల బృందముతో నేకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న ఈ శ్రీ సభను జ్ఞాపకమంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారి యొక్క ఇంటెన్షన్స్ ఎన్నో ఉంటాయి, కానీ వారి యొక్క మంచి హృదయంతో దేవునికి వారి యొక్క కోరికలన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నారు. ప్రభా, నీ చిత్తమైతే వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకు కావలసిన ఆయుధ ఆరోగ్యాలను, మంచి మనస్సును, మంచి జీవితాన్ని ప్రసాదించి ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఉత్థానముగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించుడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవం చేర్చునుగాక, ఆమేన్. క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. ధనికులు ఆహారము దొరకక అలమటింతురు, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేరలు సిద్ధించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చెయ్యుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రమిది దైవమా నేను చేసే
చేసెదని ధ్యానం. స్తోత్రమిది దైవమా, నేను చేసెదని ధ్యానం. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. ప్రాంజలిది ప్రాణమ, నిన్ను వేడి పొగడెదన్నా రాజా. వినయముతో ప్రణమిల్లి భజనలతో స్తుతింతున్. వినయముతో ప్రణమిల్లి భజనలతో స్తుతింతున్. స్తోత్రమిది దైవమా, నేను చేసెదని ధ్యానం.